కాటన్ రైడ్లో హీరో హౌస్ అండి. ఈ హీరో హౌస్ అనేది ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉండాల్సిన ఒక హౌసు. రాయలసీమలో ఒక పెద్ద టౌన్లో ఉండే ఒక పెద్ద ఇల్లు అనమాట. ఈ హౌస్లో ఒక ఇంట్రడక్షన్ ఫైటు, కొన్ని సీన్స్, హీరో మధ్యలో ఉండే కొన్ని లవ్ సీన్స్ ఇవన్నీ చేయడం జరిగింది. ఆ సీన్స్ తగ్గట్టుగా హీరో ఇక్కడ నుంచి చూస్తే హీరోయిన్ కనిపించాలి, హీరోయిన్ చూస్తే హీరో కనిపించాలి. ఈ కాంబినేషన్ కోసం ఇక్కడ హీరో హౌస్ ఆపోజిట్ లో హీరోయిన్ హౌస్ వేయడం జరిగింది. చాలా బద్దలైపోతుంది. హ్యాంగ్ ఓవర్ పైకి పడాలంటావా? మరి పడాలన్నా హనీ వాటర్ కదా. ఇప్పుడు ఈ వెనకాల వేసిన సెట్ సినిమాలో హీరోయిన్ హౌస్ కోసం అండి. ఈ హౌస్ ఏంటంటే హీరో హౌస్కి ఆపోజిట్లో ఉండాలి. అందుకని రెండు ఆపోజిట్లో ఉండాలంటే మనకు ఒరిజినల్ హౌస్లో అంత మనకు కావాల్సినట్టుగా దొరకడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని స్టూడియోని బేస్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ ఒక ఎక్స్టీరియర్ ఉండేది, అది హీరో హౌస్ కింద చేస్తే ఆపోజిట్లో హీరోయిన్ హౌస్ వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సెట్ వేయడం జరిగింది. ఈ ఇల్లు ఒక కళాక్షేత్రం లాంటిది. అంటే రకరకాల కళలకు సంబంధించిన వాళ్ళంతా ఇక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్ళడానికి ఈ ఊర్లో ఉండే ఒక కళాక్షేత్రం లాంటిది అనమాట. దీనికి ఈ ఇంటికి హీరోయిన్ వస్తుంది కాబట్టి కొంచెం ఆ ట్రెడిషన్ అది ఉండేలాగా, ఆ విలేజ్ తగ్గట్టు ఉండేలాగా, ఆ కళలో దీంట్లో కొంచెం కనిపించేలాగా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అలా డిజైన్ చేసుకుని ఇక్కడ ఈ హౌస్ వేయడం జరిగింది. యాక్చువల్గా ట్రైన్లో మాకు ట్రావెలింగ్ సీన్ ఉందనమాట. ఆ సీన్లో ఇన్ బిట్వీన్ ఒక ఫైట్ ఉంటుంది, ఒక యాక్షన్ పార్ట్. సో ఆ యాక్షన్ పార్ట్ కోసం అని చెప్పని మన ట్రైన్లో షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఒరిజినల్ ట్రైన్లో చేస్తే ప్రాబ్లం ఏంటంటే కెమెరా పెట్టడానికి కానీ లైటింగ్ చేసుకోవడం కానీ స్కోప్ ఎక్కువ ఉండదు. స్టూడియోలో సెట్ చేసుకుంటే మన కంఫర్ట్లో ఉంటుంది. మనం ఇప్పుడు ట్రైన్కి మీరు చూసారు కదా, ట్రైన్కి పైన టాప్ కావాలంటే టాప్ తీసేయచ్చు, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ తీసేయచ్చు, రైట్ కావాలంటే రైట్ తీసేయచ్చు. లోపల ఆర్టిస్ట్ ఎక్కడైతే కూర్చున్నారో దానికి ఈ పక్కన 2 విండోస్ ఉన్నాయంటే ఈ విండో మొత్తం పార్ట్ అంతా తీసేసి ఇక్కడ కెమెరా పెట్టుకుని షూట్ చేసుకోవచ్చు. అలాగే మన ఫైట్ సీక్వెన్స్లో ఫైట్ జరిగినప్పుడు ఆ జంపింగ్ కానీ దానికి కానీ పైన కెమెరా పెట్టాలన్నా, పైన లైటింగ్ చేసుకోవాలన్నా పై పార్ట్ మొత్తం తీసేయచ్చు. సో ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా ప్రికాషన్స్ తీసుకుని మనం సెట్ చేయడం జరిగింది అనమాట. ట్రైన్ సెట్ చేయడానికి నియర్లీ 15 days పట్టిందండి. అరౌండ్ 150 members వరకు వర్క్ చేశారు డైలీ. సెట్ అంతా రెడీ అయిన తర్వాత అందరూ వచ్చి చూసి షాక్ అయ్యారు, ఏంటి ఒరిజినల్కి వచ్చి వచ్చి ఇక్కడ పెట్టారా అని చెప్పి. అందరూ కూడా మంచి అప్రిషియేట్ చేశారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం ఏదైనా ఒక సెట్ వేస్తే అది న్యాచురల్గా ఉండాలి, రియల్గా ఉండాలి. అది సెట్ అని తెలిస్తే మా ప్రొఫెషన్కి మేము వేస్ట్ అనమాట. కళ్యాణ్ గారు డైరెక్ట్ షూట్కి వచ్చారండి. మధ్యలో పక్కనే షూటింగ్ జరుగుతున్నా కూడా ఒకరోజు కూడా చూడలేదు. ఎందుకంటే మేము పైన ఆ ట్రైన్ వేయడం కోసం ఆ గ్రీన్ మ్యాట్ వర్క్ కోసం షెడ్ వేసాము. ఆ షెడ్ వేయడం వల్ల ఏంటంటే పక్కనే షూటింగ్ చేస్తున్నా కూడా కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చూడలేదు. డైరెక్ట్ షూటింగ్కే వచ్చారు. వచ్చి చూసి పిలిచి చాలా బాగా వేసావు ట్రైన్ అని చెప్పి అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. మా ప్రొడ్యూసర్ ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే, నేను ఈ సెటప్ చేస్తున్నాను అని అంటే అవునా ఓకే నువ్వు ఏది చెప్తే చేసి అంటారు. ఎప్పుడు కూడా నువ్వు దీనికి ఎంత ఖర్చు పెడుతున్నావు ఏంటి అని కూడా అడగరు. ఇటువంటి ప్రొడ్యూసర్ దొరకడం చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ ఈ 3rd మూవీ నేను. చాలా కూల్గా ఉంటారు, మిస్టర్ కూల్ అని చెప్పొచ్చు అనమాట ఆయన్ని. శరత్ మరార్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. డాలీగాతో ఇది 2nd మూవీ చేస్తున్నాను. ఆయన కూడా చాలా క్లారిటీగా నేను ఏదైనా డౌట్ వచ్చిందంటే ఎందుకు ఇది ఏంటి అంటే చాలా క్లియర్గా దాని ముందు సీన్ ఏంటి తర్వాత సీన్ ఏంటి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కెమెరామెన్ ఆయన ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ గై, అంటే ఒక సెట్ అసిస్టెంట్, ఒక ఆర్ట్ అసిస్టెంట్ లాగా ఆయన కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. వస్తారు, ఇక్కడ ఇది చేస్తున్నానంటే ఓకే ఓకే అని చెప్తారు. లేదంటే ఎనీ టైం నేను ఫోన్ చేసి సార్ నేను ఈ కలర్ వెళ్తున్నాను, ఇక్కడ ఇది వెళ్తున్నాను, ఇక్కడ ఈ హైట్ వెళ్తున్నానంటే ఓకే నువ్వు నీ కంఫర్ట్ చూసుకో, అట్ సేమ్ టైం లైటింగ్ కూడా చూసుకో అని చెప్తారు. ఎనీ టైం మిడ్ నైట్ పిలిచినా కూడా వచ్చి దగ్గరుండి మా ఇద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా 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 ఆనందం అనమాట. నా టీం గురించి చెప్పాలంటే వాళ్ళు డే అండ్ నైట్ ఎనీ టైం ఏ వర్క్ చెప్పినా కూడా అలసిపోకుండా నా కోసం వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక చోట షూటింగ్ జరుగుతూ ఉంటుంది, ఒక చోట సెట్ వర్క్ జరుగుతూ ఉంటుంది, ఇంకో చోట లొకేషన్ తిరుగుతూ ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక టెక్నీషియన్ కి పేరు రావాలన్నా, ఒక వాల్యూ పెరగాలన్నా అతని దగ్గర ఉండే టీమ్, అతని వర్కర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు నా అదృష్టం మంచి టీం దొరికారు, మంచి వర్కర్స్ దొరికారు.